ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీలో పెద్ద ప్లాన్ వేసేస్తున్నారంట. ప్రతిపక్ష ఫ్యాన్ పార్టీని అసలు అధికారంలోకి రానికుండా చేయడానికి స్కెచ్లు కూడా గీసేస్తున్నారంట. కూటమి పక్కాగా ఫిక్స్ అయిపోయిందంట. ఈసారి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయడం కాదంట, ఏకంగా రెక్కలు కూడా పీకేసి ఆటక మీద పెట్టారన్నంత గట్టి ప్లాన్తో ఉందని టాకు. మరీ అంత పగబట్టేశారు ఏందమ్మా? పాపం మా జగన్ ఏం చేశారు మీ అందరినీ? ఎందుకు ఇంత కక్ష కట్టేస్తున్నారు? అంటే తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? తెలిసి అడుగుతున్నావు చూడు, దాన్ని ఎరికనం అంటారు అబ్బాయి. పెద్దయంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఫైర్ లో ఉన్నారు. ఇంకో విషయం తెలుసా, అసలు ఫ్యాన్ పార్టీ నుంచి 2 ఎంపీలు బయటకు వచ్చేసి టీడీపీలో చేరిపోతారంట. ఇది మరీ దారుణం అమ్మాయి, నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు ఒప్పుకుంటే అంత, ఒప్పుకోకపోతే అంత, మీ జగన్ అన్నయ్యనే లెక్క చేయడం లేదు. హాయ్ ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు సినిమా కాదు, సీరియల్ కాదు, డైరెక్ట్ గా బిగ్ బాస్ పాలిటిక్స్ ఎడిషన్ లా ఉంది. ఓవైపు కూటమి పట్టు బిగించాలి, సీటు వదలదు అంటోంది. ఇంకోవైపు వైసీపీ మళ్లీ పుంజుకోవాలి, మళ్లీ ట్రై చేయాలంటోంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే కూటమి ఫుల్ క్లారిటీతో ఉంది. ఈసారి వైసీపీకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయింది. అంటే పాస్వర్డ్ మార్చేశాం, ఇప్పుడు లాగిన్ అవ్వలేరని పక్కా ప్లాన్తో స్కెచ్ సిద్ధం చేసుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు. టీడీపీ వాళ్ళు తిడుతున్నారు, కానీ జనసేన వాళ్ళు మాత్రం వైసీపీని పెద్దగా టార్గెట్ చేయట్లేదని పవన్ ఫీల్ అవుతున్నారు. టీంలో కొందరు ఇంకా సైలెంట్ మోడ్లో ఉన్నారని, వారికి అటాక్ బటన్ ఆన్ చేయాలన్న ఫీలింగ్లో పవన్ ఉన్నారు. తక్షణం కౌంటర్ అటాక్ స్టార్ట్ చేయాల్సిందేనని, వైసీపీ విమర్శలకు సరైన కౌంటర్స్ ఇవ్వాల్సిందేనని తేల్చేసి చెబుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు మాత్రం మామూలు స్టైల్లో కాదు, పక్కా వ్యూహం, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ జెడ్ అంటూ రెడీ చేస్తున్నారు. బోర్డు మీద చెస్ కాదు, నేరుగా పొలిటికల్ చెస్ మ్యాచ్ ఆడాల్సిందేనని బాబు డిసైడ్ అయిపోయారు. వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో అస్సలు పడొద్దంటూ పార్టీ నేతలకు ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వలవేస్తారు, మీరు చేపలా దూకితే ఫ్రై అయిపోతారు అని నేతలకు, కార్యకర్తలకు క్లియర్ గా చెప్పారు చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ కూడా పూర్తిగా సైలెంట్ కాలేదు. రాష్ట్రంలో జరిగిన 2 ఘటనలతో మళ్లీ యాక్టివ్ అవ్వాలని ట్రై చేస్తోంది. ఇప్పుడు జగన్ కూడా ప్రజల్లోకి రావాలని చూస్తున్నారు. తన స్టైల్లో మళ్లీ మైక్ పెట్టాలి, మళ్లీ బస్ ఎక్కాలి, మళ్లీ ప్రజల మధ్యలోకి దిగాలి అనుకుంటున్నారు. సరిగ్గా ఇదే ట్రైలో చంద్రబాబు కూడా పావులు కదుపుతున్నారు అని పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ ఓడిపోయాక చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కొంతమంది అయితే పార్టీకే కాదు, రాజీనామా లెటర్తో పాటు రాజ్యసభ సీటు కూడా వదిలేసి వెళ్లారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చేరికలు తగ్గాయి. ముందు దూకుడుగా మాట్లాడిన కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు కూటమిలోకి వస్తామంటే కూటమి వాళ్ళు అంటున్నారు, సారీ మా దగ్గర స్పేస్ లేదు, మీకు ఎంట్రీ ఇస్తే మాకు ఇమేజ్ ప్రాబ్లం అని చెప్పేశారు. ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారుతోంది. మరోసారి చేరికలు జోరు పెంచాలని కూటమి డిసైడ్ అయినట్టు టాక్. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న 2 ఎంపీలు టీడీపీ వైపు చూస్తున్నారట. కాకపోతే వాళ్ళు రాజ్యసభ సభ్యులు. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డిల పదవీ కాలం ఈ జూన్లో ముగుస్తోంది. ఇప్పటికే పిల్లి సుభాష్ చంద్రబోస్ తాను చంద్రబాబుని కలుస్తానని చెప్పారు. తన నియోజకవర్గంలో గృహ నిర్మాణంలో అవినీతి జరిగిందంటున్నారు. కాకపోతే అది అవినీతి ఫిర్యాదు కంటే టీడీపీ ఎంట్రీ టికెట్ కోసం అప్లికేషన్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. తన కుమారుడి భవిష్యత్ కోసం బోస్ టీడీపీలోకి వస్తారని సమాచారం. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా టీడీపీ వైపు చూస్తున్నారట. ఆయన పారిశ్రామికవేత్త కూడా. టీడీపీలో ఓ బలమైన నేత ఈ చేరికల కోసం తెర వెనుక కృషి చేస్తున్నారట. ఆయనెవరో కాదు, మొన్నటి ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఎంపీగా గెలిచిన నాయకుడు. ఆళ్ల కుటుంబం కూడా వైఎస్ఆర్సీపీ తీరు పట్ల కొంచెం అసంతృప్తిగా ఉందట. ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో లోకేష్ ను ఓడించి జైంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ పార్టీ కోసం కోర్టుల చుట్టూ తిరిగిన నాయకుడిని ఇప్పుడు పార్టీ పట్టించుకోవటం లేదు. మంగళగిరి తప్పించినప్పటి నుంచి ఆళ్ల కుటుంబంలో అసంతృప్తి మొదలైందని టాక్. అందుకే ఇప్పుడు బోస్, అయోధ్య రామిరెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు మంతనాలు జరుగుతున్నాయట. ఇది నిజమైతే వైసీపీకి షాక్, కూటమికి బూస్ట్.